ఈ రోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం వేరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చారు, బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. మేము చెప్తున్నాం కదా, ఇవాళ బియ్యము, సరుకులు, కూరగాయలు ఆయనే పంపించిండు. ఇంటికి 10,000 మేము ఆయన తిని ఆయన కోట్ వేయకున్నా ఆయన పంపించిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, మంచిగా చేసిన. ఆయన వచ్చినప్పుడు కూడా ఏరు వచ్చింది, కానీ వాళ్ళందరూ జనాలు ఎవరు ఇబ్బంది పడకుండా సాధన వరకు డబ్బులు సాయం చేశారు, రైస్ ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. తినండి కేసీఆర్ ఉన్నప్పుడు సార్. అసలు ఇప్పుడు ఎవరు రాలే, ఎవరు మందిరీలు సార్. మంచిగా అంటే అన్ని సప్లై చేశారు, వాటర్ సప్లై చేశారు, భోజనాలు సప్లై చేశారు, అన్ని సప్లై చేశారు. చేతులు కాల్చుకున్నమయ్యా, మన్నించు కేసీఆర్, మళ్ళా రావాలి మన సర్కారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితిలో లేదు. మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి లేదు, సత్తా లేదు. మొన్న వరదల విషయంలో దారుణంగా విఫలమైంది. ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఆ రోజు వందలు వేల మంది ఆపదలో ఉంటే సోయి లేకుండా పడుకొని ఉన్నారు. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. 9 మంది ఒక చోట, ఒక కుటుంబం ఒక చోట, ఇంకొక కుటుంబం ఒక చోట. వరదలు ఎక్కువైతున్నాయి, మమ్మల్ని కాపాడండి ప్రభువుని మొత్తుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి మంత్రి ఎవరు కూడా పత్తా లేదు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించారు, ఖమ్మంలో ఉండే మహిళలు ప్రశ్నించారు.